మన తప్పు ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. లేదు నీ గట్స్ ఉంటే చేసిన తప్పుకి ఓన్ చేసుకొని సారీ అని చెప్పాలి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఉన్న ఇష్యూని రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్లి జస్టిఫికేషన్ అయితే ఇవ్వద్దు. అంతేగా ఒకవేళ ఎవరైనా ఇలా అడ్రస్ చేసి మాట్లాడితే వాళ్ళు పత్తి గింజలు. మరి నేను పిచ్చిదాన్ని అయి ఉండి ఆ వీడియో చేసినానా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. లేకపోతే ఆ టాపిక్ మీద వీడియోస్ చేసిన వాళ్ళందరు పిచ్చోళ్ళ? మేమందరం పత్తి గింజలము, మీరు మాత్రం ఒక పెద్ద పత్తిత్తు. బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకున్నారు. అయితే ఇది ఒక యూట్యూబర్ కి నచ్చలేదు అని ఇది రాంగ్ రా అని చెప్పిన వాళ్ళందరినీ నువ్వు పత్తి గింజలు అన్నా. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు, అది సొసైటీకి కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ ఈ పాయింట్ ఆయనకి నచ్చలేదు, డైజెస్ట్ కూడా అయితే లేదు. దాన్ని ఒక 4.5 లక్షల మంది చూసిన తర్వాత వీడియోని ప్రైవేట్ కూడా చేసేసి కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. డప్పు మోగిపోయింది. సార్ మాట్లాడిన పాయింట్ ఒక్కటే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి. అండ్ లాస్ట్ లో మీరు చెప్పినట్టే ఒక డిస్క్లైమర్ వేసే, డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఒక్కసారి అడిక్షన్ స్టార్ట్ అయితే బయటికి రాగలుగుతారా? వాడితో పాటు వాడి మొత్తం ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే. కరెక్ట్ పొల్లారా. పత్తి గింజలు అంటారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదు అని అంటారు, ఫేక్ అంటారు, ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు అని అంటారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అంటే మనం చేసిన తప్పుని ఎన్కేసుకొని రావడం అన్నమాట. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, వద్దు. రైట్. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిస్కీ అని తెలిసినప్పుడు నువ్వు ప్రమోట్ చేయడం ఎందుకు? వేర్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను? బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. దానికి కవర్ చేసుకోవడానికి ఈ మాటలన్నీ. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు అది ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు అంటే అది రే రామ్ సార్ కి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చారు. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దీంట్లో ఒక ఫైనాన్షియల్ రిస్క్ ఉంటది, నాలెడ్జ్ లేకుండా ఆడొద్దు అని చెప్తే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కాదా తోలుమందం వేధమని. ఇంక నేను భరించలేనే, ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. సార్ చెప్పే నీతి వాక్యాలు కూడా మొత్తం ఇట్లానే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలేస్తారంట, వాళ్ళకి ఏమైనా అయితే ఈయనకి సంబంధం ఉండదంట. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు